తెలంగాణ మంత్రులపైన హాట్ కామెంట్స్ చేశారు కేటీఆర్. కొండా సురేఖపై సోషల్ మీడియాలో ఎవరో పోస్టులు పెడితే మాకు సంబంధం ఏంటి, మాకెందుకు అంటగడుతున్నారంటూ అన్నారు కేటీఆర్. ఇక ఆ అసభ్యకరమైన పోస్టులతో మా పార్టీకి సంబంధం లేదు. ముందు మీ సీఎం నోరును కొండా సురేఖ పినాయిల్ పెట్టి బాత్రూమ్ బ్రష్తో కడగమనండి అని చెప్పి కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. నేను హీరోయిన్ ఫోన్లు ట్యాప్ చేయించానని కొండా సురేఖ మాట్లాడింది. నా పైన అలా మాట్లాడొచ్చా అంటే కేటీఆర్ క్వశ్చన్ చేశారు. ఇక ఇలాంటి వ్యాఖ్యలతో నా కుటుంబ సభ్యులు బాధపడరా, ఇంతకీ సురేఖ దొంగ ఏడుపులు పెడబొబ్బలు దేనికి అంటూ కేటీఆర్ చాలా హాట్ కామెంట్స్ చేశారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన మూసీ గురించి ఆయనకి ఏమాత్రం అవగాహన లేదు, ఆయనకి ఏమీ తెలియదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దమ్ముంటే మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించి ప్రజలను ఒప్పించాలి, అప్పుడు వెంకటరెడ్డికి మూసీ దగ్గర ఉన్న ప్రజలు సన్మానం చేస్తారంటూ కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. మొత్తం మీద మూసీ నది పైన కొండా సురేఖ పైన ఆరోపణల విషయంలో, కొండా సురేఖ కేటీఆర్ పై ఆరోపణల విషయంలో పెద్ద ఎత్తున సంచలనంగా ఆయన కూడా కామెంట్స్ చేశారు. నిన్న అంబర్పేటలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజానికానికి ధైర్యం చెప్పని వెళ్తున్న కేటీఆర్ను కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ముషీరాబాద్ సమీపంలో అడ్డుకొని కాన్వాయ్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు మీడియా చిట్చాట్లో కేటీఆర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి కొండా సురేఖ తన ఆవేదన వెలగక్కుతోంది, అసలు ఆవిడ ఏం మాట్లాడారు కేటీఆర్ గురించి ఒకసారి విందాం. నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ట్రోల్స్ కి తెగబడుతోంది. గతంలో మంత్రి సీతక్క పైన కూడా ఇదే రకంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రయత్నం చేసింది. తాజాగా కొండా సురేఖ పైన కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ గత సందర్భాన్ని ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కూడా రెండుని ఉదాహరణగా చూపించి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. తాజాగా కొండా సురేఖ వ్యాఖ్యలు విన్నారు. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం మరిన్ని అప్డేట్స్ కోసం. మధు, సో మంత్రుల పైన కేటీఆర్ చాలా హాట్ కామెంట్స్ చేశారు. గతంలో కొండా సురేఖ కేటీఆర్ గురించి మాట్లాడుతూ కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పుకొచ్చారు. కాబట్టి అలా మాట్లాడొచ్చా, నా కుటుంబంలో సభ్యులు ఏమనుకుంటారు ఈ విషయం పైన అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో మొత్తం మీద వివాదం కాస్త చిలికి గాలవానిగా మారింది. సో ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలపైన ఎటువంటి చర్చ కొనసాగుతోంది? కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా మంత్రులపైన కొండా సురేఖకు సంబంధించిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతూ ఉంది. నన్ను అవమానకరంగా పోస్టర్ రూపంలో అవమానించారు, దీని వెనకాల బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉందనేటువంటిది కొండా సురేఖ ఆరోపించారు. కాకపోతే ఈ అంశం పైన కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. చిట్చాట్లో భాగంగా కొండా సురేఖ నా పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, అప్పుడు ఆడవాళ్ళు గుర్తు రాలేదా, మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారనేటువంటిది ఆమెకు గుర్తు రాలేదా, వాళ్ళు ఏడుస్తారనేటువంటిది ఆమెకు గుర్తు రాలేదంటూ స్టేట్మెంట్ చేశారు. హీరోయిన్లకి సంబంధించినటువంటి విషయంలో ఫోన్లు ట్యాప్ చేశాను, వారి కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి కారణం నేనంటూ స్టేట్మెంట్ చేశారు, వేధించానంటూ స్టేట్మెంట్ చేశారు, వాళ్ళకి ఫోన్లు విన్నానంటూ అసభ్యకరంగా మాట్లాడారు. అప్పుడు కొండా సురేఖకు గుర్తు రాలేదా, మంత్రి సీతక్క ఆ హామీల గురించి మాట్లాడితే ఆమె మాట్లాడినటువంటి అసభ్య పదజాలం గురించి ఎలా మాట్లాడేది, దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, ముఖ్యమంత్రికి ఆ పార్టీ నేతలకు పంపిస్తాను కావాలంటే అంటూ మాట్లాడారు. అయితే కొండా సురేఖ ఆమె ఒకవేళ ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని మాట్లాడదలుచుకుంటే మా ఇంట్లో ఆడవాళ్ళు లేరా, వాళ్ళు ఏడవరా, వాళ్ళకు బాధ కలగదా, వాళ్ళు ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీ అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కాదా, వాళ్ళకు మనోభావాలు ఉండవా, వాళ్ళు బాధపడరా, కొండా సురేఖకు ఒక న్యాయం మిగతా వారికి ఒక న్యాయమా, అయినా కొండా సురేఖ పైన సోషల్ మీడియాలో ఎవరో ట్రోల్ చేస్తే మమ్మల్ని ఎందుకు అంటూ ఉన్నారు, మేమెందుకు సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ ఫినాయిల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరును శుభ్రం చేయాలి మొదటగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పెద్ద దుమారమే రేగుతా ఉంది. కొండా సురేఖ కూడా రెస్పాండ్ అయ్యారు. దీనిపైన కొద్దిసేపట్లో మళ్ళీ మీడియా సమావేశం ఉంది. కొండా సురేఖ కేటీఆర్ వ్యాఖ్యలపైన రియాక్ట్ కానున్నారు. పెద్ద దుమారమే కొనసాగుతా ఉంది. ఈ అంశాలకు సంబంధించి పోస్ట్ రఘునందన్ రావు దండ వేసినటువంటి
ఫోటోను వైరల్ చేస్తూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసిందని ఆమె అవమానించాలని ఆమె వ్యక్తపరుస్తూ ఉంటే అసలు ఎక్కువ స్థాయిలో మహిళలను కుటుంబ సభ్యులను అవమానపరిచింది కాంగ్రెస్ మీరు కాదా అంటూ కేటీఆర్ ఎదురుదాడికి దిగారు. అందులో భాగంగా కొండా సురేఖ తత సీతక్కను టార్గెట్గా ఆయన కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కొండా సురేఖ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంది, దీనికి ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు, మీరు అన్నప్పుడు మా ఇంట్లో మహిళలు లేరా అంటూ ఆయన కరాఖండిగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నేతల్లో నుంచి కూడా కొంత ఫిర్యాదులు కూడా అందాయి, పోలీసులు ఫిర్యాదు చేశారు. సో పోలీసులు ఇంతకీ ఆ అకౌంట్ లో చూస్తే కనుక ఆ పోస్ట్ కొండా సురేఖ చూపించినటువంటి ఆ ట్విట్టర్ పోస్ట్ కనుక చూస్తే చాలా క్లియర్ గా దానిపైన హరీష్ రావు ఫోటోతో కనబడుతోంది ఆ ట్విట్టర్ అకౌంట్ కి సంబంధించి. కానీ పోలీసులు ఫిర్యాదు చేస్తారు కాబట్టి దీని గురించి ఏమైనా పురోగతి సాధించింది, అప్డేట్స్ ఏమున్నాయి దాని మీద? ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం వరకైతే దుబాయ్ నుంచి 3 అకౌంట్లు రన్ అవుతా ఉన్నాయి, వాటి ద్వారా పెద్ద ఎత్తున ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి అనేటువంటిది ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. దానిపైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు కొండా సురేఖ, మంత్రి సీతక్క వీళ్ళందరూ గతంలో మాట్లాడినటువంటి మాటల వల్ల మా కుటుంబ సభ్యులు బాధపడ్డారు, మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో లేరా, ఇప్పుడు హీరోయిన్లు కూడా ఆడవాళ్లే కదా, అలా అభాండాలు వేస్తే ఎలా వాళ్ళు బాధపడరా, వాళ్ళ కెరీర్ నాశనం కదా, నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడారు, ఫోన్లు విన్నామని కుటుంబాలు విచ్ఛిన్నం చేశామనేటువంటిది ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి బాధ తెలిసిందా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో మహిళల గురించి మాట్లాడేటువంటి అర్హత వీళ్ళకు లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అని చెప్తూనే ఈ అంశంలో మాకు సంబంధం లేదు, సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేస్తే మాకు ఆపాదిస్తూ దాన్ని చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు గతంలో కొండా సురేఖ, మంత్రి సీతక్క మాట్లాడిన వీడియోలను పంపిస్తానంటూ స్టేట్మెంట్ చేశారు. రైట్. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో కూడా కేటీఆర్ చాలా ఘాటుగానే స్పందించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అసలు ఏమాత్రం కూడా మూసీ గురించి అవగాహన లేదు, ఆయనకి ఏమీ తెలియదు, కేవలం ఊరికనే అలా రాజకీయంగా మాట్లాడుతూ ఉంటారంటూ మెన్షన్ చేస్తూనే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దమ్ముంటే మూసీ పరివాహక ప్రాంతం దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పించాలి ఇళ్ల కోసం అని చెప్తున్నారు. సో ఈ విషయాన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఆయన అధికారిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి విషయంతో నల్గొండ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారంటూ మాట్లాడడంతో ఆయన కొన్ని స్టేట్మెంట్ చేశారు కేటీఆర్ పైన, కేసీఆర్ పైన, హరీష్ రావు పైన, బీఆర్ఎస్ పార్టీ పైన. దానికి కూడా కౌంటర్గా కేటీఆర్ మాట్లాడారు. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మూసీ గురించి ఏం అవగాహన లేదు, ఇవే మాటలు ఆయన మాట్లాడాలనుకుంటే మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఇళ్ల దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడమని చెప్పండి, అక్కడ పర్యటించమని చెప్పండి, ప్రజలు చూసుకుంటారని మాట్లాడుతూనే కనీస అవగాహన లేదు, ఆయనకు ఏం తెలియదు మూసీ గురించి అంటూ మాట్లాడారు. అప్పుడు వెంకటరెడ్డి మూసీ దగ్గర ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సన్మానం చేస్తారు. సివరేజెస్ ట్రీట్మెంట్ ఏదైతే ఎస్టీపీలు కట్టామో దాని గురించి కూడా కనీస అవగాహన లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అంటూ వ్యాఖ్యలు చేశారు. రైట్ మధు, మొత్తం మీద తెలంగాణ మంత్రులపై కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కొండా సురేఖ ఏడుపులు పెడబెబ్బులు దేనికి? ఇంతకీ నువ్వు ఎదుటివారి గురించి మాట్లాడే ముందు, మా వారి గురించి మాట్లాడే ముందు ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మీరు ఆయన నోరుని ఫినాయిల్తో శుభ్రం చేయనట్టుగా మాట్లాడుకొచ్చారు. మంత్రులపైన కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కొండా సురేఖ ఎవరో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అసలు దానికి మాకు అంటగట్టడం ఏంటి, నిజానికి అది మాకు సంబంధం కూడా లేదంటూ మాట్లాడుకొస్తూనే మీరు గతంలో కొండా సురేఖ స్వయంగా తన నోటి వెంట కేటీఆర్ ఎవరో హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేశారు, హీరోయిన్ల గురించి మాట్లాడుకొచ్చారంటూ మాట్లాడారు. మరి ఆ రోజు మా ఇంట్లో ఆడవాళ్ళు కానివ్వండి, లేదంటే ఆ హీరోయిన్లు కూడా అమ్మాయిలే కాబట్టి వారు బాధపడతారన్న విషయం మీకు తెలియదా? ఆ రోజు గుర్తురాలేదు అమ్మాయిల గురించి, ఆడవారి గురించి అంటూ కొండా సురేఖ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయనకి ఏం తెలియదంటూ మాట ఒకసారి కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టినా, బిల్డింగ్ పర్మిషన్ కోసం ఇల్లు బిజిలీ పన్ను కట్టినా, ఎలక్ట్రిసిటీ పన్ను కట్టినా, మరి అవన్నీ ఎక్కడ ఇస్తాడా? నాకు నన్ను ఏదో దొంగలను కుదిరేస్తున్నాడు, కబ్జాదారులను కుదిరేస్తున్నది ప్రభుత్వం. ఇదే ప్రభుత్వము, ఈయనే ముఖ్యమంత్రి మాకు ఏమేమో ఇస్తాను మోసం చేసి కేసీఆర్ మీద తప్పుడు ప్రచారాలు చేసి ఇలా చేస్తున్నారని చెప్పి సాధిక బేగం గారు అయితే చెప్పారు. వారి బాధ అందరి బాధగా అర్థం చేసుకుంటూ ఒక 2 మాట मुस्तफा साहब अभी 2-4 चीज क्वेश्चन मार्क के बारे में खास जो रिफ्लेक्टेड हो रहे हैं उनके बारे में बोलो। मैं मेरा किशन बाग बोलकर नहीं, मैं तमाम जितने भी इफेक्टेड लैंड है उस लैंड के लिए टाइटल के लिए बोलना चाह रहा हूँ। गवर्नमेंट
రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.